అందరికీ నమస్తే. మూసీ రివర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా అంతకుముందు ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఎంత ఇంపార్టెన్స్గా తీసుకున్నదో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ మూసీ నది ప్రక్షాళన, మూసీ నది బ్యూటిఫికేషన్ అనే దాన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకున్నది. దానికోసమని ప్రతిరోజు కసరత్తు నడుస్తుంది. సపరేట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఒక ఐఏఎస్ను అమరపాలి గారిని ఇన్ఛార్జ్గా కూడా పెట్టేసిండు. ప్లస్ దానికి నిధుల సమీకరణ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం 1,50,000 కోట్ల రూపాయలు. 1,50,000 కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ మన బడ్జెట్లో 70-80% బడ్జెట్. అది రాష్ట్ర బడ్జెట్లో మనకు వచ్చే ఇన్కమ్ కనుక చూస్తే రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ 1,30,000 కోట్లు ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ మొత్తం ఖర్చు పెడితే అది మూసీ నది ప్రక్షాళన, మూసీ నది బ్యూటిఫికేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్. ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును అంత ప్రియారిటీగా తీసుకున్నది, ఎందుకు ఈ ప్రాజెక్టు మీద అంత కాన్సన్ట్రేషన్ చేసిండ్రు? ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే కూడా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు 10,000 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ డబ్బులు కావాలని ఫస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చిండ్రు. మిగతా అంతా కూడా సెకండ్, థర్డ్ ఒక 4-5 డిమాండ్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ ప్రయారిటీ మూసీ నది ప్రక్షాళన కోసం 10,000 కోట్ల రూపాయలు కావాలని. 1,50,000 కోట్లకు ఆల్రెడీ తీసుకోపోయింది. దానికి ఒక ఎస్టిమేషన్ లేదు, దానికి ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు. కానీ 50,000 కోట్ల నుంచి 3 నెలల్లో 3 దఫాలుగా 1,50,000 కోట్లు అంటే త్రిబుల్ అయిపోయింది అమౌంట్. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన ఎందుకు, మూసీ నది ప్రక్షాళించాలని, మూసీ నది ఇప్పుడు మొత్తం బ్యూటిఫికేషన్ చేయాలని ఏ ప్రజలు ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టిననేది మొదటి పాయింట్. రెండవది, అందరికీ ఒక అనుమానం వస్తుంది దీని వెనుక ఏదో ఒక పెద్ద స్కామ్ జరగబోతుంది, 15,000-20,000 కోట్ల రూపాయలు మిగిలించుకునే ప్లాన్ ఒకటి నడుస్తుంది అని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అనే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. దానిలో పాషం యాదగిరి గారు, తర్వాత గాదా ఇన్నయ్య గారు, తెలంగాణ విఠల్, ఇంకా అక్కడికి వచ్చిన గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్, ఇట్లాంటి చాలామంది ఈ అంశం మీద మాట్లాడినారు. ఇదంతా చంద్రబాబు, మోడీ, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్న ప్రాజెక్ట్ అనేది ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. దీనిలో ఒక పెద్ద స్కామ్ జరగబోతుంది, ఆ స్కామ్ కోసమే ఇక్కడ ప్రభుత్వం అంతా ప్రియారిటీ తీసుకున్నదని వాళ్ళందరూ కూడా ఆరోపణ చేసిండ్రు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం అవినీతి జరిగిందో, ఎవరు తిన్నారో ఏమో ఇప్పటిదాకా ఎవరు బయటకు తీయలేకపోయినారు. ఈవెన్ దానిపైన ఇప్పటిదాకా ఏం కేసులు కూడా బుక్ కాలేదు. కేసీఆర్తో కక్కిస్తామని చెప్పినారు, కానీ ఇప్పటిదాకా ఏం కాలేదు. ఎవరి మీద కేసులు కూడా బుక్ కాలేదు ఇప్పటిదాకా. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చే 92,000 కోట్లు. ఇది కాగి చెప్పిన లెక్క. 92,000 కోట్లకు 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. కొందరు 1,00,000 కోట్లు అన్నారు, కొందరు 1,50,000 కోట్లు అన్నారు. అవినీతి జరిగిందని ఎలక్షన్స్ ముందు ఆరోపణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. తర్వాత బీజేపీకి సంబంధించిన పెద్దలు మోడీ, అమిత్ షా అయితే ఇది ఒక ఏటీఎం అని ప్రచారం చేసిండ్రు. మరి దానికి సంబంధించి ఇప్పటిదాకా కేసీఆర్ ఎంత తిన్నాడో, మిగతా వాళ్ళు ఎంత తిన్నారో అసలు అది మాటలకే పరిమితమైంది తప్ప తిన్నట్టుగా ఎవరు ప్రూఫ్లు బయట పెట్టలేదు. ఉత్తమ మాటల కాడికి పరిమితం అయిపోయారు. సరే, అదేం జరుగుతుందో కానీ ఇక్కడ జరగబోయే దాని గురించి మనం మాట్లాడదాం. జరగబోయే దాని గురించి ఇప్పుడు ఈ మూసీ నది ప్రక్షాళన అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు నిజానికి ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న మురుగు, లేకపోతే 10 సంవత్సరాల క్రితం ఉన్న పొల్యూషన్ ప్రస్తుతం మూసీలో లేదు. ఆ మూసీ నది పక్కన ఈ పక్క ఆ పక్క ఉండే చిన్న చిన్న కాలనీల బస్తీల వాసులు ఏమన్నా అడుగుతున్నారా? దీన్ని బ్యూటిఫికేషన్ చేయండి, మా కాలనీలంతా బ్యూటిఫికేషన్ చేయండి అని అడుగుతున్నారా? వాళ్ళని లేపేసి బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. అసలు ఎందుకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటుంది అనేది ఎవ్వరు సమాధానం చెప్తలేరు. కేవలం మాట్లాడుతున్నారు. ఢిల్లీ పోయి కూడా దానికి డబ్బులు అడుగుతున్నారు తప్ప ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలేరు. పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. 1,50,000 కోట్లతో ఏం చేసి తెలుసా? 20,000 కోట్లు కనుక ఖర్చు పెడితే 20,000 కోట్లు కనుక ఖర్చు పెడితే స్కూల్స్ మొత్తం డెవలప్ అయిపోతాయి. స్కూల్స్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా తయారవుతాయి. దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే టీచర్లు, ఒక క్వాలిటీ స్టడీ కోసం. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. నేను మొన్న చూసిన ఇక్కడ ములుగు దగ్గర సంథింగ్ ఏదో జిల్లాలో వాళ్ళంతా కనీసం బాయ్స్ ఒక లైన్ ఉన్నారు, గర్ల్స్ ఒక లైన్ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా లైన్ కూడా ఉన్నారు. వీళ్ళంతా దేనికోసం నిలబడ్డారు తెలుసా? వీళ్ళంతా బాత్రూమ్ పోయినకే, టాయిలెట్ పోయినకే బాత్రూమ్ దగ్గర నిలబడ్డారు. స్టూడెంట్స్కి తగ్గ బాత్రూమ్లు కూడా లేవు. ఇంకా చాలా స్కూళ్ళలో అసలు బాత్రూమ్లే లేవు. స్కూళ్ళలో ఉన్న సిచ్యువేషన్ అది. ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే, ఇప్పుడు హైదరాబాద్లో టూరిజం కోసం హైదరాబాద్లో ఏదో చేస్తామని కదా, నిజానికి మూసీ నది ద్వారా వచ్చే నీటి ద్వారా ఎక్కడ ఒక ఎకరా పంట పండదు. ఎవ్వరూ ఆ నీళ్లు తాగే
అవకాశం ఉండదు. మిషన్ భగీరథ 40,000 కోట్లు పెట్టి చేస్తే మిషన్ భగీరథ చేస్తేనే జనం ఆ నీళ్ళు తాగుతలేరు, మళ్ళీ బబుల్స్ కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు. ఆ నీళ్ళు కేవలం బడరుత్కనికే, బర్రెలకు, దానికి దీనికి వాడుకుంటున్నారు, స్నానాలకు దానికి వాడుతున్నారు. మళ్ళీ తాగి నీళ్ళు బబుల్సే 20 రూపాయల బాటిల్, ఊర్లలో ఆటో వస్తుంది, ఇంటికాడ వచ్చి ఆపి 2-3 బాటిల్స్ దింపుతుంది, నెలకోసారి బిల్లు తీసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ వర్షం పడితే హైదరాబాద్లో కాలు తీసి కాలు పెట్టడానికి రాదు, కాలు తీసి కాలు పెట్టడానికి రాదు. మోరు ఏడుందో, నాల ఏడుందో, రోడ్ ఏడుందో ఎవరికి అర్థం కాదు. వర్షం పడ్డ ప్రతిసారి నాలాలో మునిగిపోయి కొట్టుకొని పోయి చచ్చిపోతారు జనం. ఇక మొత్తం మోకాల వరకు నీళ్ళు ఉంటాయి. అసలు ట్రాఫిక్ జామ్, వర్షం రాకపోయినా వచ్చినా ట్రాఫిక్ జామ్. ఇవన్నీ క్లియర్ చేసి ఒక 20,000 కోట్లతో డ్రైనేజీ, మంచి డ్రైనేజీ చేయొచ్చు హైదరాబాద్లో. వర్షం వస్తే నీళ్ళు ఆగకుండా చేయొచ్చు. కానీ వాటి మీద ప్లాన్ లేదు, వాటి మీద అసలు ఏ ప్రభుత్వానికి ప్లాన్ లేదు. అసలు ఎందుకు మరి మూసీ నది, నిన్న ఎవరు అంటున్నారు, రేవంత్ రెడ్డి కాదు, పేరు మూసీ రెడ్డి అని. సరే నేను అన్నాను ఒక జర్నలిస్ట్గా, కానీ అంటే ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నారు? మూసీ నదికి వచ్చిన ప్రియారిటీ పేదల పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూల్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు? పేదలు చాలామంది గుడిసెల్లో ఉన్నారు, వాళ్ళకు కనీసం రేషన్ కూడా సరిగా ఉండదు. మరి వాళ్ళకు ఇల్లు కట్టించవచ్చు కదా, 20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు పెట్టో, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కట్టవచ్చు కదా. వాళ్ళకు గుడిసె ఉన్న వాళ్ళకు కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినా సరిపోతుంది, సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా సరిపోతుంది. ఉన్న డబుల్ బెడ్రూమ్లు చాలా ఖాళీగా ఉన్నాయి పంచక, అవన్నీ ఇవ్వచ్చు కదా. అవి ఇవ్వరు, అవి మాత్రం ఇవ్వరు, అవి ఇచ్చే అవకాశం లేదు. కానీ మూసీ నది ప్రక్షాళన మాత్రం చేస్తామన్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? దీని వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది? అసలు దీనిలో నిజంగా అందరూ అంటున్నట్లుగా 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరగబోతుందా? స్కామ్ స్కెచ్ చేసుకునే ఈ మూసీ నది ప్రక్షాళన విషయాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రా? ఎందుకంటే నిజానికి ఈ ప్రభుత్వానికి కొత్తగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించే అవకాశం ఏం లేదు. ఆల్రెడీ తెలంగాణలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయ్యింది ఆల్రెడీ. కాళేశ్వరం ప్రాజెక్టును బాగా చేసుకుంటే సరిపోతుంది, పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే సరిపోతుంది. 3,000 కోట్లు పెడితే డిండి అయిపోతుంది. డిండి అయిపోతే మనం మునుగోడు దాకా నీళ్ళు వస్తాయి. డిండి పూర్తి చేయరు. పాలమూరు రంగారెడ్డి 60-70% అయిపోయింది. దానికి ఒక 20,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే మొత్తం అయిపోతుంది. దాని కింద 16 లక్షల ఎకరాల సాగు భూమి చేతికి వస్తుంది. ఇక కాళేశ్వరం రిపేర్లో ఉంది, ఆ రిపేర్ చేయడానికి వీళ్ళకి మనసు ఒప్పుకుంటలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక పూర్తి చేస్తే అది కూడా ఒక మేజర్ ప్రాజెక్టు, తెలంగాణకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పెద్ద వరం. అది ఖచ్చితంగా హైదరాబాద్ వరకు పనికొచ్చే ప్రాజెక్టు, దాన్ని పక్కన పడేసిండ్రు. ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా మైనర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు చాలా ప్రాజెక్ట్స్కి మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ ఇప్పుడు ఏమైతే తెలియదు, చూడలేదా పెద్దవాగు మెయింటెనెన్స్ లేకపోయింది, కొట్టుకుపోయింది, మొత్తం గండిపడి ఊర్లు కొట్టుకుపోయినాయి. అట్లాంటి సిచ్యువేషన్లో మూసీకి 150,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటుంది? దానికోసం కేంద్రం దగ్గర పోయి సాగిలబడి 10,000 కోట్ల రూపాయలు అర్జెంటుగా కావాలని ఎందుకు అడుగుతున్నారు? అసలు దీని వెనుక జరుగుతున్న అవినీతి ఏందనేది అందరికీ అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.